బెస్ట్ మోరల్ స్టోరీస్. అది వేసవి కాలం. భానుడు ఆకాశం నుండి నిప్పులు కురిపిస్తున్నాడు. రామాపురం గ్రామం నిప్పుల కొలిమిలా మారింది. అటువంటి మండుటెండలో కూడా 60 ఏళ్ల వయసులో సోమయ్య తన 5 ఎకరాల పొలంలో చెమట కారుస్తున్నాడు. కాని అతని పట్టుదల మాత్రం చెక్కుచెదరలేదు. అతని భార్య వెంకమ్మ భర్త పడుతున్న కష్టాన్ని చూసి అతనికి తోడుగా పొలంలో పనిచేస్తోంది. వారి ఒక్కగానొక్క కొడుకు వీర పట్టణంలో చదువు పూర్తి చేసుకుని ఈ మధ్యే ఇంటికొచ్చాడు. పొలంలో పనిచేస్తున్న సోమయ్య ఎండవేడిని తట్టుకోలేక తన భార్యతో ఇలా అన్నాడు. వెంకమ్మా, ఎండ మరీ ముదురుతోంది. ఆ కుండలో మజ్జిగుంటే కాస్త తీసుకురావే. గొంతులో తడి లేక ఎండిపోతోంది. వెంకమ్మ సోమయ్యకి కాస్త మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. ఏమండి, నేనొక మాట చెప్తాను, ఏమీ అనుకోరు కదా? ఏంటండి ఈ మొండితనం? ఊరంతా ఇళ్లలో చల్లగా కూర్చుంటే మీరు మాత్రం ఈ మధ్యాహ్నం వేళ ఇక్కడ ఎండలో పొలాల్లో ఎండిపోతున్నారు. అసలే మీ వయసు పైబడింది. ఏదైనా తేడా వస్తే నా గతేం కావాలి? హా, ఇళ్లల్లో విశ్రాంతి తీసుకుంటే మన పొలంలో పంట పండుతుందా? మన కడుపు నిండుతుందా వెంకమ్మ? ఈ భూమి తల్లిని నేనిలా ఎండకు వదిలేయలేను. ఈ ఏడు ఎలాగైనా పంట పండించాలి. ఆ భద్రయ్య దగ్గర తీసుకున్న అప్పు వడ్డీతో కలిపి కొండలా పెరిగింది. అసలే వాడి దగ్గర మన పొలం పత్రాలున్నాయి. పంట చేతికొస్తేనే ఆ పత్రాలు మన చేతికొస్తాయి. మన వీర పట్టణం నుండి చదువు పూర్తి చేసొచ్చాడు కదా, వాడికి పనులప్పగిస్తే మీరు కాస్త విశ్రాంతి తీసుకోవచ్చు కదా. అదే ఆలోచిస్తున్నాను వెంకమ్మ. కాని వాడి ధ్యాస అంతా పట్నం మీదే ఉంది. ఈ మట్టి, ఈ బురద వాడికి అసహ్యంగా కనిపిస్తున్నాయి. వాడు చదువుకుంది మనల్ని ఉద్ధరించడానికా, లేక ఈ మట్టిని మర్చిపోవడానికా అనిపిస్తోంది. అంతలో వీర తన స్నేహితులు చంటి, రాముతో కలిసి అటుగా వెళ్తున్నాడు. వాళ్ళందరూ పట్టణపు నాగరికతలో మునిగిపోయి రైతుల కష్టాల్ని హేళనగా చూస్తున్నారు. సోమయ్య వీరాన్ చూసి గట్టిగా పిలిచాడు. వీరా, నాయనా, కాస్తిట్రా. ఏంటి నాన్నా, ఈ ఎండలో ఇక్కడేం చేస్తున్నారు? మా స్నేహితులు నవ్వుతున్నారు. పదండి, ఇంటికెళ్దాం. చూడు వీరా, ఈ పొలం నీకోసమే నేను ప్రాణాలకు తెగించి కాపాడుతున్నాను. రేపు నేను పోయాక ఇది దక్కేది నీకే కదా. కాస్త పొలం పనులు నేర్చుకో. ఆ నాగలి ఎలా పట్టాలు, విత్తనాలు ఎలా చల్లాలో తెలుసుకో. హ, నాన్న, మళ్ళీ అవే పాత మాటలు. నేను పట్నంలో పెద్ద చదువులు చదివాను. అక్కడ పెద్ద గదుల్లో కూర్చొని లక్షల్లో జీతం సంపాదించే అవకాశం నాకుంది. అలాంటి నేను ఇక్కడ పొలంలో బురదలో పనిచేయడమా? నా వల్ల కాదు. చదువుకుంది కేవలం సంపాదించడానికే కాదు వీరా, మన మూలాల్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా. రైతని వాడే లేకపోతే ఈ ప్రపంచం పస్తులుండాల్సిందే. వ్యవసాయం అనేది ఒక గౌరవప్రదమైన వృత్తి. గౌరవమా? ఇందులో ఏముందన్నా? రాత్రంతా మేల్కొని బావి దగ్గర నీళ్లు పెట్టాలి, పగలంతా ఎండలో కాలిపోవాలి. చివరకు మార్కెట్కి వెళ్తే దళార్లు మనల్ని దోచుకుంటారు. గిట్టుబాటు ధర రాదు. నాకైతే ఇదొక దండగ పనిలా అనిపిస్తోంది. దానికంటే ఆ భద్రయ్యకి ఈ పొలం అమ్మేసి పట్నానికి వెళ్ళిపోవడం మేలు. ఏంట్రా ఆ మాటలు? నీ చదువు కోసం మీ నాన్న తన చెమట ధారపోసి కష్టపడ్డారు. ఈ పొలం అమ్మడమంటే మన గౌరవాన్ని అమ్ముకోవడమే. అమ్మా, నీకు ప్రపంచం తెలీదు. ఇప్పుడు ప్రపంచం మారిపోయింది. ఇప్పుడు అందరూ సాంకేతికత వెనక పరిగెత్తుతున్నారు. ఈ మట్టిని నమ్ముకుంటే మనకి మిగిలేది కన్నీళ్లే. రే, పదండ్రా, మనం ఇక్కడ ఉండలేంలే. వీర తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీర మాటలకి సోమయ్య గుండె తరుక్కుపోయింది. తన్ను కన్న కొడుకే వ్యవసాయాన్ని దండగా అంటుంటే భరించలేకపోయాడు. అయినా మళ్ళీ ఆ మాటలేవి పట్టించుకోకుండా పొలం పనుల్లో నిమగ్నమయ్యాడు. మధ్యాహ్నం ఎండ తీవ్రత ఇంకా పెరిగింది. సోమయ్య పొలంలో పనిచేస్తూ అకస్మాత్తుగా తల తిరుగుతున్నట్లనిపించి పొలం మధ్యలోనే కూలబడిపోయాడు. మండుతున్న ఎండలో అతను స్పృహ కోల్పోయాడు. వెంకమ్మ గట్టిగా ఏడుస్తూ, అయ్యయ్యో, ఎవరైనా రండి, మా వారు స్పృహ కోల్పోయారు. వీరా, ఎక్కడున్నావురా? త్వరగా రా! రే వీరా! వెంకమ్మ అరుపులకి పక్క పొలంలో పనిచేస్తున్న రైతులు, కూలీలు పరిగెత్తుకుంటూ వచ్చారు. విషయాన్ని వీరాకి కబుర్ చేశారు. వీర కంగారుగా పొలానికి పరుగున వచ్చాడు. తండ్రి నీరసంగా ముఖం పాలిపోయి నేలమీద పడి ఉండటం చూసి వీర ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు. నాన్నా, ఏమైంది నాన్నా?
కళ్ళు తెరవండి. అమ్మా, ఏమైందమ్మా నాన్నకి? ఇంకేమవుతుందిరా, నువ్వు పట్నంలో సుఖంగా ఉండాలని మీ నాన్న ఈ ఎండలో ఎండిపోయి ఇలా అయ్యారు. నేను వద్దంటున్నా పొలం పని చేయడం ఆపలేదు. రైతులు సోమయ్యను చెట్టు నీడకు చేర్చి ముఖం మీద నీళ్లు చల్లారు. కొద్దిసేపటికి సోమయ్య మెల్లగా కళ్ళు తెరిచాడు. కాని అతని కళ్ళల్లో నీరసం కంటే ఆవేదన ఎక్కువగా కనిపించింది. వీర కోపంతో ఆవేదంతో తండ్రితో ఇలా అన్నాడు. నాన్నా, ఎందుకు మీకీ పని? నేను చెప్పాను కదా వద్దని. ఈ వ్యవసాయం లేకపోతే మనం బ్రతకలేమా? ఎందుకిలా ప్రాణాల మీదకి తెచ్చుకుంటారు? పట్నంలో అందరూ హాయిగా జీవితం అనుభవిస్తూ ఉంటే మీరిక్కడ పొలంలో ఇలా కష్టపడాలా? ఏముందని మట్టిలో? రే వీరా, పట్నంలో అందరూ హాయిగా తింటున్నారంటే దానికి కారణం ఎవరో తెలుసా? నాలాంటి ఒక రైతు ఇక్కడ చెమట కార్చడమే. అదేరా అందుకు కారణం. మీరక్కడ తినే ప్రతి మెతుకు వెనక ఒక రైతు కష్టం ఉంది నాయనా. మేమిలా ఎండలో ఎండిపోకపోతే మీరక్కడ కంచంలో అన్నం చూస్తారా? దానికి మేం డబ్బులిస్తున్నాం కదా నాన్న. భోజనశాలకు వెళ్ళి డబ్బులు కడితే అన్నం పెడతారు. దానికింత కష్టం అవసరమా? డబ్బులిస్తే సరిపోతుందా వీరా? అంగడ్లో వస్తువులు దొరుకుతాయి కానీ ఆకలి తీర్చే బువ్వ దొరకదురా. అది మట్టిలోంచి పుట్టాల్సిందే. రైతని వాడు దేశానికి వెన్నెముక అని ఊరికే అనలేదు. ఒక రైతు వ్యవసాయం మానేస్తే ఈ దేశమే ఆకలితో అల్లాడిపోతుంది. వీర నిశ్శబ్దంగా ఉండిపోయాడు. సోమయ్య కళ్ళు చెమర్చాయి. నాలాంటి వాళ్ళు వ్యవసాయం మానేసి పట్టణానికొస్తే మీలాంటి వాళ్ళు ఏం తిని బ్రతుకుతారా వీరా? నోట్ల కట్టలు నములుతారా? మనిషికి ఎన్ని కోట్లున్నా ఆఖరికి కావలసింది 2 ముద్దలు. అవిచ్చేది ఈ భూమే. ఈ మట్టిలో పనిచేయడం అవమానం కాదు వీరా, ఇదొక మహాయజ్ఞం. ఈ యజ్ఞంలో నేను పోయినా నాకు గర్వంగానే ఉంటుంది. ఆ మాటలు వీర గుండెలకు నేరుగా తాకాయి. తను పట్నంలో చదువుకున్న విజ్ఞానం కంటే తన తండ్రి చెప్పిన జీవిత సత్యం చాలా గొప్పదని వీర గ్రహించాడు. పక్కనే ఉన్న రైతులు కూడా సోమయ్య మాటలకి కళ్ళు తుడుచుకున్నారు. నాన్న, నన్ను క్షమించండి. నేను పట్నం మోజులో పడి అసలైన బతుకుని మర్చిపోయాను. నా స్నేహితుల ముందు గొప్పలు చెప్పుకోవాలని చూశాను కానీ మీరు పడుతున్న ఈ కష్టం లోకం కోసమని ఇప్పుడు నాకు అర్థమైంది. నా చదువు ఈ మట్టిని ప్రేమించలేకపోయింది నాన్న. పర్లేదు నాయనా, తప్పు తెలుసుకుంటే అదే చాలు. నాన్న, ఈ రోజు నుండి మీరు విశ్రాంతి తీసుకోండి. ఈ పార, ఈ నాగలి నేను పడతాను. మీరు నా చదువు కోసం చేసిన అప్పుని నేను వ్యవసాయం ద్వారానే తీరుస్తాను. కాని నేను పాత పద్ధతులతో కాదు నాన్న. నా చదువుని ఉపయోగించి నూతన పద్ధతులతో వ్యవసాయం చేస్తాను. విన్నారా అండి? మన వీర ఎంత గొప్ప మాట అంటున్నాడో. వీర అప్పటికప్పుడు పొలంలోకి దిగాడు. మొదటి రోజు చేతులు బొబ్బలెక్కాయి. సాయంత్రానికి ఒళ్లంతా నొప్పులొచ్చాయి. కాని వాడు వెనక్కి తగ్గలేదు. తన స్నేహితులు వద్దని చెప్పినా నేను నా దేశానికి వెన్నెముకగా మారుతున్నాను అని గర్వంగా చెప్పాడు. వీర కొత్త రకమైన విత్తనాలు, తక్కువ నీటితో పంట పండించే పద్ధతులు తెలుసుకున్నాడు. సేంద్రియ ఎరువుల్ని వాడటం మొదలుపెట్టాడు. ఊళ్ళో అందరూ వీరం చూసి నవ్వుకున్నారు. కాని వీర అవేవీ పట్టించుకోలేదు. కొన్ని నెలల తర్వాత రామాపురం గ్రామంలో అందరి పొలాలు ఎండిపోతూ ఉంటే వీర తన తెలివితేటలతో సాగు చేసిన 5 ఎకరాలు మాత్రం పచ్చని తివాచీ పరిచినట్టు కళకళ్లాడుతున్నాయి. వేసవి తీవ్రతను తట్టుకొని పంట ఏపుగా పెరిగింది. సోమయ్య పొలం గట్టుమీద కూర్చొని తన కొడుకు పొలంలో పనిచేస్తూ ఉంటే మురిసిపోతున్నాడు. వెంకమ్మ సోమయ్యతో ఇలా అంది. చూశారా, ఆ పచ్చదనం చూస్తుంటే కడుపు నిండిపోతోంది. అవును వెంకమ్మ, చదువుకున్నవాళ్లు వ్యవసాయంలోకొస్తే ఇలాగే ఉంటుంది. వాడు కేవలం రైతు కొడుకు మాత్రమే కాదు, ఒక విజ్ఞానవంతుడైన రైతయ్యాడు. వీర పొలంలో పని ఆపి తండ్రి దగ్గరకొచ్చాడు. అతని ఒళ్లంతా చెమటతో నిండిపోయింది కాని అతని ముఖంలో మాత్రం వింతైన మెరుపుంది. నాన్న, ఈసారి పంట రెట్టింపు స్థాయిలో వస్తుంది. దళారులతో పనిలేకుండా నేరుగా పట్నంలో ఉన్న పెద్ద సంస్థలతో మనం ఒప్పందం చేసుకున్నాం. వాళ్లు మన పొలం దగ్గరికి వచ్చి పంటని కొనుక్కుంటారు. మన అప్పు తీరిపోవడమే కాదు, వచ్చే ఏడు మరో 5 ఎకరాలు కౌలుకి తీసుకోవచ్చు మనం. నాయనా, నాకు డబ్బు కంటే ముఖ్యం నీలో వచ్చిన ఈ మార్పు. రైతు విలువను కాపాడావు. నాన్న,
రైతే రాజు అని విన్నాను కానీ ఆ రాజ్యంలో ఎంత కష్టం ఉంటుందో, ఆ కష్టంలో ఎంత తృప్తి ఉంటుందో ఇప్పుడే తెలిసింది. నాలాంటి యువత పొలానికొస్తే ఈ భూమి బంగారు భూమి అవుతుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, డబ్బు మనిషికి సౌకర్యాల్ని ఇవ్వగలదేమో కాని అన్నం పెట్టలేదు. రైతు లేందే సమాజం లేదు. కష్టపడితే మట్టి కూడా ముత్యాలిస్తుంది. ఒక గ్రామంలో కాంతమ్మ అనే ఆవిడ ఉండేది. ఆవిడకా ఊర్లో కాస్త పొలం, ఒక పెద్ద పెంకుటిల్లు ఉన్నాయి. కాంతమ్మకు రవి అనే ఒక్కగానొక్క కొడుకున్నాడు. రవి పక్కనే ఉన్న పట్టణంలో ఒక మంచి ఉద్యోగం చేస్తూ ప్రతి నెలా జీతం తీసుకొచ్చి తల్లి చేతిలో పెడుతూ ఉంటాడు. రవికి సుజాత అనే అమ్మాయితో వివాహం జరిగింది. సుజాత చాలా బుద్ధిమంతురాలు, ఓర్పుగలది, అలాగే సమయస్ఫూర్తితో వ్యవహరించే తెలివైన అమ్మాయి. అలా సుజాత కాపురానికొచ్చిన మొదటి రోజు నుండి అత్తగారి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయింది. కాంతమ్మది మామూలు పిసినార్తనం కాదు, ఎంగిల్ చేత్తో కాకిని కూడా తరమదు అన్నంత పరమ పిసినారి. ఇంట్లో సరుకులన్నీ ఒక గదిలో పెట్టి దానికి పెద్ద తాళం వేసుకునేది. ఉదయాన్నే కోడలికి ఆ రోజుకు సరిపడా సరుకులు కొలిచిచ్చేది. ఒకరోజు వంటగదిలో కాంతమ్మ చేతిలో ఒక చిన్న గిన్నె పట్టుకుని సుజాతతో ఇలా అంటుంది. సుజాత, ఇట్రా, ఇదిగో ఈ పూటకి ఈ బియ్యం వండు. అందులోకి ఇదిగో ఈ 4 బెండకాయలు, చిటికెడు పప్పు ఇస్తున్నాను. కూరలో నూనె ఎక్కువ వేయకు. నిన్ననే రవి 1 కిలో నూనె తెచ్చాడు. అది నెలంతా రావాలి. సుజాత ఆశ్చర్యంగా, అత్తయ్యగారు, ఈ కొద్దిపాటి బియ్యం మీ ఇద్దరికీ కూడా సరిపోవు కదా. ఆయన కార్యాలయానికి సద్ది డబ్బా తీసుకువెళ్ళాలి. మధ్యాహ్నం ఆయనకు ఆకలేస్తుంది కదా. నీకేం తెలిసే పట్నం పిల్ల. మగవాళ్లు పనిచేసే చోట కడుపు నిండా తింటే నిద్రొచ్చి పనిచేయలేరు. కాస్త వెల్తిగా ఉంటేనే చురుగ్గా ఉంటారు. నేను చెప్పినంత వండు చాలు. ఎక్కువ వండితే రాత్రికి చల్లారిపోయి వృధా అవుతుంది. మనకు డబ్బులేవైనా చెట్లకు కాస్తున్నాయా కోసుకోవడానికి? సరే అత్తయ్యగారు, మీరెలా చెప్తే అలానే వండుతాను. ఆ రోజు సుజాత ఎలాగోలా సర్దుబాటు చేసి వంట పూర్తి చేస్తుంది. రవి కార్యాలయానికి వెళ్లే ముందు భోజనానికి కూర్చుంటాడు. రవి అన్నం కలుపుకుంటూ, ఏంటి సుజాత, పప్పు నీళ్లలా ఉంది. కూరలో కూడా ఉప్పు కారం ఏమీ లేవు. అసలు నూనె తగిలించినట్టే లేదు. మా అమ్మ నా చిన్నప్పుడు ఎంత కమ్మగా వండేదో తెలుసా? నువ్వు కూడా కొంచెం రుచిగా వండటం నేర్చుకోవచ్చు కదా. ఆ సమయంలో సుజాత ఏమీ అనలేక మౌనంగా ఉండిపోతుంది. కాంతమ్మ మధ్యలో కలుగజేసుకుని, చూసావట్రా రవి, ఈ కాలం ఆడపిల్లలకు వంటలెక్కడొస్తున్నాయి. పుస్తకాల్లో చూసి చేయడం తప్ప మన పాతకాలం నాటి రుచులు వీళ్లకేం తెలుస్తాయి. సర్లే, నేను నేర్పిస్తాన్లే. నువ్వు త్వరగా తిని పనికి బయలుదేరు. సుజాత తనలో తాను ఇలా అనుకుంది. సరుకులు చేతికివ్వరు కాని నెప్పం మాత్రం నా మీద నెట్టేస్తున్నారు. ఆయనకి నిజం చెప్తే తల్లి మీద నింద వేశాను అనుకుంటారు. అత్తగారి పిసినార్తనం ఆయనకి తెలిసేలా చేయాలి. కాని గొడవ పడకుండా సున్నితంగా బుద్ధి చెప్పాలి. ఇలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఇంట్లో ప్రతి చిన్న విషయానికి కాంతమ్మ పిసినార్తనం చూపిస్తూనే ఉంటుంది. రాత్రిపూట దీపాలెక్కువసేపు వేయనివ్వదు. సబ్బులు త్వరగా అరిగిపోతున్నాయని సగం కోసిస్తుంది. అయితే సుజాత ఒకరోజు రాత్రి అకస్మాత్తుగా ఒక దృశ్యం చూస్తుంది. రాత్రందరూ పడుకున్నారని నిర్ధారించుకున్న తర్వాత కాంతమ్మ నెమ్మదిగా లేచి వంటగది పక్కనున్న కొట్టుగది తలుపు తీస్తుంది. సుజాతకు దాహం వేసి నీళ్లు తాగడానికొచ్చి అత్తగారిని గమనిస్తుంది. కాంతమ్మ తనలో తాను గుసగుసలాడుకుంటూ ఒక డబ్బా తీస్తుంది. అమ్మయ్యా, పగల పప్పు నీళ్లు తాగి నా కడుపు కూడా మాడిపోయింది. నిన్న రవి తెచ్చి నెయ్యి, ఆ మిఠాయిల డబ్బా కోడలి కంట పడకుండా ఇక్కడ దాచాను. రోజుకో 2 మిఠాయిలు తింటే నా ఆరోగ్యం పదిలంగా ఉంటుంది. వాళ్లకు పెడితే ఒక్క రోజులో ఖాళీ చేస్తారు. అలా అనుకుని కాంతమ్మ కడుపు నిండా మిఠాయిలు తిని నెయ్యి వేసుకుని దాచుకున్న అన్నం తిని పడుకుంటుంది. ఇదంతా చూసిన సుజాతకు అత్తగారి అసలు రంగు అర్థమవుతుంది. కొడుకు కోడలు పస్తులున్నా సరే తన ఖర్చు ఆదా అవ్వాలి, తను మాత్రం రహస్యంగా మంచివి తినాలి అన్నది అత్తగారి నైజమని గ్రహిస్తుంది. సుజాత తనలో తాను ఇలా అనుకుంటుంది. ఓహో, ఇదా సంగతి. ఇంట్లో సరుకుల్లేవని డబ్బులు పొదుపు చెయ్యాలని మాకు నీళ్ల పప్పు పెట్టి ఈవిడ మాత్రం అర్ధరాత్రి విందు భోజనం చేస్తోందన్నమాట. దీనికేదో ఒక పరిష్కారం ఆలోచించాల్సిందే.
అలా అనుకుంటూ ఉండగా వారం రోజుల తర్వాత పండగొస్తుంది. ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. అమ్మా, ఈరోజు పండగ కదా, ఇదిగో 5,000 రూపాయలు. నువ్వు సుజాత వెళ్ళి పండగకు కావలసిన చీరలు, ఇంటికి కావలసిన సామాన్లు కొనుక్కోండి. నేను కార్యాలయంలో ఒక ముఖ్యమైన పని ముగించుకుని మధ్యాహ్నానికి వస్తాను. కాంతమ్మ డబ్బులు తీసుకొని, సరేరా నాన్న, నువ్వెళ్ళు, నేనన్నీ జాగ్రత్తగా చూసుకుంటాన్లే. రవి వెళ్ళగానే కాంతమ్మ ఆ డబ్బుల్ని ఒక ఇనప్పెట్టెలో దాచేస్తుంది. పాత పెట్టెలోంచి తన పాత పట్టుచీర ఒకటి తీసి సుజాతకిస్తుంది. ఇదిగో సుజాత, ఈ పట్టుచీర నేను మా బావగారి పెళ్లిలో కట్టుకున్నాను. కేవలం ఒకే ఒక్కసారి కట్టాను. కొత్తదిలాగానే ఉంది చూడు. ఈ పండగకి నువ్విది కట్టుకో. వృధాగా డబ్బులు ఖర్చు పెట్టి కొత్త చీరలు కొండవెందుకు? ఆ డబ్బులెవరికైనా వడ్డీకిస్తే కాస్త లాభం వస్తుంది. ఏమంటావ్? చాలా బాగుంది అత్తయ్యగారు. మీరు నా మీద ప్రేమతో ఇచ్చినప్పుడు కొత్త చీరతో పనే ఉంది. ఇదే కట్టుకుంటాను. కాని పండగ కదా, ఈ రోజైనా భోజనంలో కాస్త పాయసం, గారెలు చేద్దామా? ఆయన గారెలంటే చాలా ఇష్టం కదా. అవన్నీ చేస్తే నూనె, బెల్లం, పప్పు అంతా ఖర్చయిపోతాయి. ఏదో కొంచెం సేమ్యా పాయసం చేయి చాలు. దేవుడికి నైవేద్యం పెట్టి తినేద్దాం. అలాగే అత్తయ్యగారు. అలా ఉండగా వంట కూడా అత్తగారు చెప్పినట్లే చాలా సాధారణంగా చేస్తుంది. మధ్యాహ్నం రవి ఇంటికొస్తాడు. అతనితో పాటు అతని మేనమామ రామయ్య కూడా వస్తాడు. రామయ్యకు ఆ చుట్టుపక్కల గ్రామాల్లో మంచి పేరుంది. ఆయన మాటంటే అందరికీ గౌరవం. అమ్మా, చూడెవరొచ్చారో. మావయ్య దారిలో కనిపిస్తే పండగ పూట మనింట్లోనే భోజనం చేదురుగాని అని తీసుకొచ్చాను. కాంతమ్మ లోపల భయపడుతూ పైకి నవ్వుతూ, రా అన్నయ్య, రా. ఎంత కాలమైంది నిన్ను చూసి. కూర్చో. ఏమ్మా కాంతమ్మా, ఎలా ఉన్నావు? కొడుకు కోడలు నిన్ను బాగా చూసుకుంటున్నారా? పండగ కదా అని నా తోటలోని మామిడి పళ్ళు, కొద్దిగా నెయ్యి, కొన్ని మిఠాయిలు తీసుకొచ్చాను. కాంతమ్మ వాటిని వెంటనే తీసుకుని లోపల పెడుతూ, ఇదంతా ఎందుకన్నయ్యా దండగా? సరే, మీరు మాట్లాడుకుంటూ ఉండండి, నేను వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చూస్తాను అని చెప్పి కాంతమ్మ వంటగదిలోకెళ్ళి సుజాతతో కంగారుగా మాట్లాడుతుంది. ఏమే సుజాత, ఈయనిప్పుడిక్కడికి రాకపోతే ఏమైంది? ఇంట్లో చూస్తే సరైన వంటల్లేవు. ఉన్నవు పెడితే ఊరంతా వెళ్ళి కాంతమ్మ ఇంట్లో పండగ పూట పస్తులు పెట్టారు అని డప్పు కొడతాడు. మీరేం కంగారు పడకండి అత్తయ్యగారు, నేనంతా సర్దుతాను. మీరు వెళ్ళి పెదనాన్నగారితో మాట్లాడండి. ఆయనకి భోజనం నేను వడ్డిస్తాను. అలా చెప్పగానే కాంతమ్మ సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత సుజాత అందర్నీ భోజనానికి పిలుస్తుంది. విస్తళ్ళు వేసి అన్నం, పల్చటి నీళ్లపప్పు, కాస్త సేమ్యా పాయసం వడ్డిస్తుంది. రామయ్య విస్తర్ చూసి ఆశ్చర్యపోతాడు. రవికి కూడా చాలా అవమానంగా అనిపిస్తుంది. ఏంటి సుజాత ఇది? నేను పండగకు చీరలు, సరుకులు తీసుకోమని 5,000 ఇచ్చాను కదా. పండగ పూట పైగా మావయ్య వస్తే ఈ నీళ్ల పప్పేనా వడ్డించేది? పోనీ కనీసం మావయ్య తెచ్చిన మిఠాయిలు, నెయ్యైనా వడ్డించొచ్చు కదా. కట్టుకోవడానికి కూడా అదెప్పటిదో పాత చీర కట్టుకున్నావు. నన్ను క్షమించండి. ఇందులో నా తప్పు, అత్తయ్యగారి తప్పు ఏమీ లేదు. ఇదంతా అత్తయ్యగారు చేస్తున్న ఒక గొప్ప వ్రతం కోసం. వ్రతమా? ఏంటి కాంతం, ఏంటా వ్రతం? అవును పెద్నాన్నగారు, అత్తయ్యగారు వారం రోజుల క్రితం దేవుడి దగ్గర ఒక కఠినమైన మొక్కు మొక్కుకున్నారు. నా కొడుకు కోడలు ఎప్పుడూ చల్లగా ఉండాలి, అందుకోసం నేను ఈ పండక్కి కొత్త బట్టలు కొనను, కోడలికి కూడా నా పాత బట్టలే ఇస్తాను, ఇంట్లో ఉన్న ఖరీదైన సరుకులు, నెయ్యి, మిఠాయిలన్నీ దేవుడి గదిలో పెట్టి తాళం వేస్తాను. మా ఇంటికెవరైనా పెద్దలు, గౌరవప్రదమైన వ్యక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి స్వయంగా ఆ దేవుడి గదిలో ఉన్న నెయ్యి, మిఠాయిలు, పండ్లు నా చేతులతో వడ్డించిన తర్వాతే ఆ సరుకుల్ని మేం వాడతామని కఠిన ఉపవాస దీక్ష తీసుకున్నారు. కాంతమ్మ గుటుకలు మింగుతూ ముఖం పాలిపోయి, హా, ఏమన్నావు? ఏంటి? సుజాత మాట కలుపుతూ, అవును పెద్నాన్నగారు, అత్తయ్యగారు ఆ సరుకులు మేమెక్కడ వాడేస్తామేమో అని రాత్రిపూట కూడా నిద్రపోకుండా ఆ తాళం చెవిని తన పక్కనే పెట్టుకుని పడుకుంటున్నారు తెలుసా? మీకోసమే ఆ పప్పు, బియ్యం, మిఠాయిలు అన్నీ కొట్టుగదిలో గంప కింద దాచిపెట్టారు. ఈరోజు సాక్షాత్తు మీరే రావడం మా అదృష్టం. అత్తయ్యగారి వ్రతం ఈ రోజుతో పూర్తవుతుంది. వెళ్ళండి అత్తయ్యగారు,
ఆ గదిలో దాచిన మిఠాయిలు నెయ్యి అన్నీ తెచ్చి బాబాయ్ గారికి మీ చేతులతో వడ్డించి మీ వ్రతాన్ని ముగించండి. రామయ్య చాలా సంతోషంగా, ఎంత పని చేశావు కాంతమ్మా, పిల్లల కోసం ఇంత తపస్సు చేస్తున్నావా? నీకు పిసినార్తనం ఎక్కువ అని ఊళ్ళో వాళ్ళు అనుకుంటూ ఉంటే నేను కూడా నమ్మాను. కానీ నీ మనసు ఎంత వెన్నలాంటిదో ఇప్పుడు నాకు అర్థమైంది. నా జన్మ ధన్యమైంది చెల్లి. వెళ్ళు, వెళ్ళి ఆ వ్రతం సామాన్లు తీసుకురా. నీ చేత్తో వడ్డిస్తేనే నేను తింటాను. రవి ఆనందంతో, అమ్మా, నీ మనసు నాకిప్పుడు అర్థమైంది. నువ్వెంత గొప్పదానివమ్మా. త్వరగా తీసుకురా. అది వినగానే కాంతమ్మ పరిస్థితి కుడితిలో పడ్డ ఎలుకలా తయారైంది. నిజం చెబితే అన్నయ్య ముందు, కొడుకు ముందు తన పరువు పూర్తిగా పోతుంది. తన దొంగతనం, పిసినార్తనం బయటపడతాయి. గత్యంతరం లేక నవ్వుతూనే లోపలికి వెళ్లి తాను దాచుకున్న ఖరీదైన మిఠాయిలు, పళ్ళు, జీడిపప్పు, బాదం, నెయ్యి అన్నీ బయటికి తీసుకొచ్చి అందరికీ వడ్డిస్తుంది. అలా అందరూ కడుపు నిండా భోజనం చేస్తారు. రామయ్య సంతోషంగా వాళ్ళని ఆశీర్వదించి ఊరికి బయలుదేరతాడు. ఆయన వెళ్లిన తర్వాత కాంతమ్మ కోపంగా సుజాత వైపు చూస్తుంది. రవి కూడా అక్కడే ఉంటాడు. ఎంత పని చేశావి! నేను దాచుకున్నవన్నీ వడ్డించేలా చేశావు. నేనెప్పుడు మొక్కుకున్నా నీ వ్రతం? ఏంటి సుజాత, అమ్మంటుంది నిజమేనా? వ్రతం లేదా? లేదండి, అత్తయ్య గారు ఎలాంటి వ్రతమూ చేయడం లేదు. కాని ఆమె చేస్తుంది వ్రతం కంటే కఠినమైన పని. మన ఇంట్లో అన్నీ ఉన్నా కేవలం పిసినార్తనం కొద్దీ నన్ను మిమ్మల్ని పస్తులు పెడుతున్నారు. మీరిచ్చిన డబ్బులు దాచేసి పాత చీరలు కట్టబెడుతున్నారు. కాని రాత్రిపూట ఎవ్వరూ చూడనప్పుడు మాత్రం ఆవిడ దాచుకున్నవి తింటున్నారు. ఈరోజు పెద్నాన్నగారు వచ్చినప్పుడు కూడా ఈ నీళ్ల పప్పు పెడితే ఆయన ఊర్లో వాళ్ళకి చెబితే మీ పరువు, అత్తయ్యగారి పరువు ఏమవుతుంది? అందుకే పెద్నాన్నగారి ముందు మన పరువు నిలబెట్టడానికి, అలాగే అత్తయ్యగారికి తెలియకుండానే ఆవిడ తప్పు ఆవిడ తెలుసుకునేలా చేయడానికి నేను వ్రతమని అబద్ధం చెప్పాల్సొచ్చింది. రవి బాధగా, అమ్మా, నిజమేనా? నేను రాత్రింబవళ్ళు కష్టపడి సంపాదిస్తుంది మనందరం సంతోషంగా తినడానికే కదా. డబ్బులు కూడబెట్టి ఎవరికివ్వాలమ్మా? నువ్విలా చేస్తావని కల్లో కూడా అనుకోలేదు. సుజాత సమయస్ఫూర్తి వల్ల ఈరోజు మావయ్య ముందు మన పరువు నిలబడింది. కాంతమ్మ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా, నన్ను క్షమించరా రవి. డబ్బుల మీద ఆశతో, పిసినార్తనంతో నా కన్న కొడుకును కూడా పస్తులు పెట్టాను. ఎంత డబ్బున్నా తినడానికి తిండి, కట్టుకోడానికి బట్ట లేనప్పుడు ఆ డబ్బుండి ఏం లాభం? సుజాత, నన్ను క్షమించమ్మా. కోడలంటే ఇంటికొచ్చిన మహాలక్ష్మి అంటారు. నువ్వు నిజంగా తెలివైందానివి. నా పరువు తీయకుండా సున్నితంగా నా తప్పు నాకు తెలిసేలా చేశావు. ఇకపై ఈ ఇంటి పెత్తనం, తాళాలు నీవే. సుజాత నవ్వుతూ అత్తగారి చేతులు పట్టుకుని, మీరేం బాధపడకండి అత్తయ్యగారు. మీరు మాకు పెద్దవారు. మనందరం కలిసిమెలిసి సంతోషంగా ఉందాం చాలు. ఆ రోజు నుండి కాంతమ్మ తన పిసినార్తనాన్ని వదిలేసి కోడలతో, కొడుకుతో ఎంతో ఆనందంగా జీవనం సాగిస్తుంది. సుజాత తన తెలివితేటలతో అత్తగారి మనసు మార్చి తన సంసారాన్ని చక్కదిద్దుకుంటుంది. ఈ కథ వల్ల మనకు తెలిసే నీతేంటంటే, పిసినారితనం మనిషి పరువును తీస్తుంది. కాని తెలివితేటలు, ఓర్పు ఎలాంటి కఠినమైన వారినైనా మార్చగలవు, సంసారాన్ని సంతోషంగా ఉంచగలవు.